పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలంటే ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుందట కాంగ్రెస్ సర్కార్. ఆల్ ఆఫ్ సడన్గా అసెంబ్లీ సమావేశాలను 3 రోజులు ముందుకు జరిపింది వ్యూహంలో భాగమేనట. శాసనసభ కేబినెట్ భేటీ కూడా ఒకే రోజు నిర్వహిస్తోంది. ఇలా అంతా చకచకా జరిగిపోతుంది. దీనంతటికీ రీజన్ ఏంటి? లక్ష డప్పుల చాటింగ్పై ముందే అలర్ట్ అయ్యారా? అనుకున్న దానికంటే 3 రోజుల ముందే అసెంబ్లీ, ఒకే రోజు శాసనసభ భేటీ, మంత్రివర్గ సమావేశం. కాంగ్రెస్ సర్కార్ అందుకే వ్యూహం మార్చుకుందా? తెలంగాణ గడ్డపై ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెడుతూ ఓ స్టెప్ తానే ముందుండేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్. అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆల్ ఆఫ్ సడన్ గా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చర్చించడానికి ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుంది ప్రభుత్వం. కానీ అనుకోకుండా 3 రోజులు ముందుకు జరిపింది. ఫిబ్రవరి చివరి వారంలో లోకల్ బాడీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేలా అసెంబ్లీలో కొన్ని కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. కులగణన రిపోర్ట్ ఆధారంగా బీసీ రిజర్వేషన్ల అంశం, అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చే రిపోర్ట్లపై కూడా డెసిషన్ తీసుకోవాలనుకుంది. అందుకోసం ఫిబ్రవరి 5న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫిబ్రవరి 7న అసెంబ్లీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఫిబ్రవరి 4న మంత్రివర్గ సమావేశం, అదే రోజు అసెంబ్లీ భేటీ కావాలని ప్రభుత్వం వ్యూహం మార్చింది. ప్రభుత్వం ఉన్నట్లుండి కేబినెట్, అసెంబ్లీ సమావేశాల తేదీని మార్చడం వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లుగా అసెంబ్లీ సమావేశం జరిగితే కాంగ్రెస్ సర్కార్ రాజకీయంగా కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిందట. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకున్న ఫిబ్రవరి 7వ తేదీన భారీ సభకు ప్లాన్ చేశారు మందకృష్ణ. లక్ష డప్పులతో చాటింపు పేరుతో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మీటింగ్ జరిగితే రాజకీయంగా ఒత్తిడి పెరిగే అవకాశముందని ప్రభుత్వ పెద్దలు భావించారట. అందుకే 2 రోజుల క్రితం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో జరిగిన సుదీర్ఘ భేటీలో ఈ అంశంపై చర్చించారట. మందకృష్ణ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు సర్కార్ ప్రతి వ్యూహం రచించిందట. అందులో భాగంగానే ఆగమేఘాల మీద కేబినెట్ సబ్ కమిటీలకు కులగణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ అందిందట. కేబినెట్ సబ్ కమిటీకి ఇలా రిపోర్ట్లందాయలేదు. ఒక్కరోజు గ్యాప్లోనే అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశం, మంత్రివర్గ భేటీ రెండూ ఒకే రోజు నిర్వహించి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయాలనుకుంటున్నారట. అందుకే ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అవుతుంది. కులగణన రిపోర్ట్తో పాటు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్లను మంత్రివర్గం ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదముద్ర తరువాత గంట వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ఈ 2 అంశాలపై చర్చించి సభ ఆమోదం పొందాలని చూస్తోంది. దీంతో పొలిటికల్ మైలేజ్ సాధించడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయొచ్చనే భావనలో రేవంత్ సర్కార్ ఉందట. మరోవైపు తమ లక్ష డప్పుల చాటింపు సభకు పర్మిషన్ ఇవ్వడం లేదంటూ మండిపడుతోంది ఎంఆర్పీఎస్. కాంగ్రెస్ పార్టీకో న్యాయం, తమకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు మందకృష్ణ మాదిగ. అనుమతివ్వడం ఇష్టం లేకే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుందని మండిపడుతున్నారు. ఇలా లక్ష డప్పుల చాటింపు సభకు ముందే అసెంబ్లీలో వర్గీకరణ రిపోర్ట్కు ఆమోదం తెలపాలని సర్కార్ ప్లాన్ చేస్తుంటే తమ సభను సాంస్కృతిక కార్యక్రమంగానే మాత్రమే చూడాలని ఎంఆర్పీఎస్ అంటోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము సభ నిర్వహించడం లేదంటోంది. ఇలా ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలు నడుస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి మరి.